ఓం విఘ్నేశ్వరాయ నమః. ఈరోజు మనం కాణిపాక టెంపుల్కి వచ్చామండి. టెంపుల్ని పెద్దదిగా చేయడానికి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆలోపు మనం కాణిపాక ఆలయం గురించి చరిత్ర తెలుసుకుందాము. చరిత్ర కథనం ప్రకారం ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వారిలో ఒకరు గుడ్డి, ఇంకొకరు మూగ, మరొకరు చెవుడు అనే అంగవైకల్యాలు కలిగి ఉండేవారు. వారు తమ చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. వారి పొలానికి నీరు పెట్టడానికి నూతి నుండి తాంతతో నీరు తోడుతూ ఉండగా ఒకరోజు నూతిలోని నీరు పూర్తిగా అయిపోయింది. దానితో ముగ్గురులో ఒకరు నూతిలోకి దిగి లోతుగా తవ్వటం మొదలుపెట్టారు. కాసేపటి తర్వాత గడ్డపారకు రాయిలాంటి పదార్థం తగలడంతో ఆపి కిందికి జాగ్రత్తగా చూశారు. గడ్డపారకు ఒక నల్లని రాతి తగిలి ఆ రాతి నుండి రక్తం కారడం చూశారు. కొద్ది క్షణాల్లో బావిలో నీరంతా కూడా రక్తం రంగులోకి మారిపోయింది. ఈ మహిమతో ముగ్గురి అవిటితనం పూర్తిగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారనేది స్థానిక కథనం. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్తులు తండోపతండాలుగా వచ్చి నూతి వద్దకు చేరుకొని ఇంకా లోతుగా తవ్వటానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారు స్వయంభూ విగ్రహం ఊరే నీటి నుండి ఆవిర్భవించింది. ఓం విఘ్నేశ్వరాయ నమః.